అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో అనేక వ్యవహారాలు, అనేక కారణాలు ఉన్నాయి. సరే, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రాష్ట్రంలో కొన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం అనేది తప్పనిసరి. ఫ్రీ బేస్ అవి అలవాటు చేసేశారు ప్రభుత్వాలు, పాలకులు అలా అలవాటు చేసేశారు కొన్ని దశాబ్దాల నుంచి. సో గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు చాలా సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో మంచి కొన్ని పథకాలు అమలు చేశారు. కొన్నింటికి అవాంతరాలు వచ్చినప్పటికీ మ్యాక్సిమం ఫుల్ఫిల్ చేయగలిగారు. కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో తీసుకున్నా, రూపాయి ఇచ్చి 2 రూపాయలు తీసుకున్నా కానీ అమలు చేయడం అయితే చేశారు. దాన్నే చెప్పుకున్నారు డీబీటీగా 50,000 కోట్లు, నాన్ డీబీటీగా 2,500 కోట్లు, ఇలా ఏంటది 2,50,000 కోట్లు పంచిపెట్టాము, అది ఇది ప్రచారం చేసుకున్నారు ఎన్నికల ప్రచారం. సో టీడీపీ కూటమి కూడా సూపర్ 6 హామీ ఇచ్చింది ఎన్నికలకు ముందు. ఎప్పుడో ఎన్నికలకు ఒక 1 ఇయర్ ముందు నుంచే వాళ్ళు సూపర్ 6 అనేది రూపొందించి దాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్ళారు. సో ఆ సూపర్ 6లో అత్యంత కీలకమైనవి అన్నదాత సుఖీభవ అండ్ తల్లికి వందనం. ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతోంది, 11 నెలలు అవుతోంది. ఇప్పుడు వరకు ఆ పథకాల జోలికి వెళ్ళలేదు. సో అందుకు ఒక రకంగా ప్రభుత్వం మీద ఒక విమర్శ వచ్చింది, వీళ్ళు సూపర్ 6ని అమలు చేయలేదు, సూపర్ 6 అమలు చేయలేదని. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా పదే అదే అడుగుతుంటారు, సూపర్ 6 అమలు చేయలేదు, సూపర్ 6 అమలు చేయలేదు, మోసం చేశారని. వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చాక 2019 మే నెలలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2020 జనవరిలో అమ్మఒడి ఇచ్చారు. అంటే దాదాపుగా 8 నెలల టైం తీసుకున్నారు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా 2024 జూన్లో అధికారంలోకి వచ్చి 2025 మే నెలలో దాన్ని అమలు చేస్తున్నారు. అంటే దాదాపుగా 11 నెలలు వీళ్ళు టైం తీసుకుంటున్నారు. వైసీపీ అప్పుడు తీసుకున్న టైం 7 నెలలు అయితే వీళ్ళు ఇప్పుడు తీసుకున్న టైం 11 నెలలు, ఒక 4 నెలలు ఎక్కువ. సో ఇప్పుడు ఈ నెలలోనే, ఈ మే నెల ఎండింగ్ లోపు తల్లికి వందనం స్కీమ్ అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పైగా ఈ తల్లికి వందనం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లబ్ధిదారులు దాదాపుగా 60 లక్షల మందే అయితే ఇప్పుడు దాదాపుగా 80 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉంటారు. ఒక్కొక్కరికి కూడా 15,000. దాంతోపాటు అన్నదాత సుఖీభవ వైసీపీ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు రైతు భరోసా అనే పేరుతో ఇచ్చేవాళ్ళు. కేంద్రం ఇస్తున్న పీఎం కిసాన్కి కొంత నిధులు కలిపి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతు భరోసా అమలు చేశారు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్నే అన్నదాత సుఖీభవ అనే పేరు మార్చారు. సో అధికారంలోకి వచ్చిన ఈ 11 నెలల్లో ఇది కూడా ఈ నెలలోనే అమలు చేయబోతున్నారు. సో ఈ రెండూ కలిపితే సుమారుగా 15,000 కోట్లు విలువైన సంక్షేమ పథకాలు ఈ నెలలో రాష్ట్ర ప్రజలకు అందించడానికి, వీటి ద్వారా ఈ 2 పథకాల ద్వారా సుమారుగా 1 కోటి కుటుంబాలు లబ్ధి పొందుతాయి. అంటే విడివిడిగా లెక్కేసుకుంటే ఇవి ఒక 80 లక్షల కుటుంబాలు, ఇవి ఒక 50 లక్షల కుటుంబాలు విడివిడిగా చూసుకుంటాయి. కానీ ఈ పథకాలు, ఈ 2 పథకాలు కామన్గా ఒకే కుటుంబానికి రావచ్చుగా. ఒక కుటుంబంలో 2 పథకాలు తీసుకునే వాళ్ళు ఉంటారుగా. అలా చూసుకుంటే సుమారుగా ఒక 95 లక్షల నుంచి 1 కోటి కుటుంబాల వరకు ఈ 2 పథకాల లబ్ధిదారులు ఉంటారని ఒక అంచనా. సో ఇది ప్రభుత్వం మీద ఒక పెద్ద ఒత్తిడి దించుతుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా విపరీతమైన విమర్శలు కూటమి ప్రభుత్వానికి, సూపర్ 6 అమలు చేయలేదు, సూపర్ 6 అమలు చేయలేదని. బయటికి వెళ్ళినప్పుడు కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. పైగా ఈ తల్లికి వందనం అంటే అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు అలవాటు చేస్తారు. 4 సంవత్సరాలు ఇచ్చారు. ఆయన అధికారంలో ఉన్న 5 ఏళ్లలో 4 ఏళ్ళు అమ్మఒడి ఇచ్చారు, 4 దఫాలు. సో అది అలవాటు అయిపోయింది తల్లులకి, మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు అందులోకి స్కూల్స్ రీఓపెన్ టైం జూన్ వచ్చిందంటే స్కూల్స్ రీఓపెన్ టైం. సో ఇప్పుడు మే నెల ఎండింగ్లో ఆ డబ్బులు పెడితే ఆ పిల్లల ఖాతాల్లో, ఇప్పుడు ఒక ఇంట్లో 2 ఉన్నారు అనుకోండి, 2కి ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. గత ప్రభుత్వం అయితే ఒక తల్లికి 2 పిల్లలు ఉంటే ఒకరికే ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు 2 ఉంటే 2కే ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి 2కే ఇస్తారు. కాబట్టి ఒక రకంగా అది పెద్ద రిలీఫ్ అన్నమాట. ఈ ప్రభుత్వానికి రిలీఫే, ఆ తల్లులకు ఎవరైతే ఆ కుటుంబాలు ఉన్నారో వాళ్ళకే రిలీఫే. దాంతోపాటు ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా వస్తాయి. సో మొత్తానికి ఈ 2 పథకాల ద్వారా ప్రభుత్వం మీద ఒక పెద్ద రిలీఫ్, ఉపశమనం. దాంతోపాటు ఈ ప్రజలకు కొంత గుడ్ న్యూస్. అన్నిటికీ మించి వైసీపీ వాళ్ళ బెంగ తీరిపోద్ది. పాపం వైసీపీ వాళ్ళు మాట్లాడితే సూపర్ 6 ఎప్పుడు అని అడుగుతారుగా, వాళ్ళ బెంగ కూడా తీరిపోద్ది అనమాట ఇది ఇచ్చేస్తే. థ్యాంక్ యూ.